ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవాతి దేవుని మహా కనికరము కృపలను బట్టి మనము సురక్షితంగా ఆయురారోగ్యాలతో ఉంటున్నాం. అది దేవుని దయ. మరి కొంతమంది అక్కడక్కడ కొన్ని రకాలైనటువంటి బలహీనతలతో బాధపడుతున్నారు. భయపడకండి, మీ అందరి కొరకు తప్పక ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని విడిపించి కాపాడునుగాక. అలాగే ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 33వ కీర్తన 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ప్రియమైన దేవుని వారలారా, యెహోవా ఆలోచన నిరంతరము నిలిచి ఉంటుందట. మనం కొన్నిసార్లు ఆలోచిస్తాం, ఎవరెవరో ఆలోచనలు చెబుతారు, అవి కొంతకాలమే పనిచేస్తాయి, తర్వాత అవి పని చేయకుండా పోవచ్చు, లేదా ప్రతికూలమైన పరిస్థితులు కూడా వస్తూ ఉండవచ్చు. ఆయన సంకల్పములు అనగా ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన ఏర్పాట్లు, ఆయన సంకల్పించినవి ఎప్పటికీ ఉంటాయి, తరతరములు ఉంటాయట. కాబట్టి ఆయన సంకల్పంలోనికి వస్తావా? ఆయన ఆలోచనలను నువ్వు తీసుకుంటావా? ఈరోజు నువ్వేం ఆలోచన చేయబోతున్నావు? ఏ తీర్మానాలు చేయబోతున్నావు? ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నావు? అన్నింట్లో కూడా దేవుని ఆలోచనకు అప్పగించుకో, ఆయన తీర్మానానికి అప్పగించుకో. ఆయన తీర్మానాన్ని అడుగు. నీ జీవితం పట్ల, నీ పరిస్థితుల పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ ఉద్యోగం లేదా నీ యొక్క చదువు పట్ల, నీ పనుల పట్ల, దేవా నీ ప్రణాళిక ఏంటి నాయనా? నా పట్ల నీ సంకల్పం ఏమయ్యున్నది తండ్రి, నాకు తెలియచేయమని నువ్వు అడగగలిగితే స్థిరమైనటువంటి జీవితంలో నువ్వు సాగే అవకాశం దొరుకుతుంది. చక్కని ఆలోచన ఆయన ఇస్తాడు. ఆయన ఆలోచన శాశ్వతమైనది, గొప్పది, సరి అయినది, ఎప్పుడు కూడా పని చేయగలిగేది దేవుని ఆలోచన. కాబట్టి నీ సొంత ఆలోచనకో లేదా ఈ లోక సంబంధమైన మనుషుల ఆలోచనకో నీవు లొంగిపోకు. అవన్నీ వింటున్నప్పటికీ దేవుని ఆలోచన కోసం కనిపెట్టు. ఆయన యొక్క సంకల్పంలోనికి నువ్వు రా. నీ కొరకు దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. అది నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నమ్ముతావా? ఈరోజే ప్రార్థన చేయపూర్వకంగా దేవునికి అప్పగించుకో. అయ్యా, నీ సంకల్పం నా పట్ల నెరవేర్చుము. ఎందుకనంటే ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉన్నదట. మన పిల్లల పట్ల మనం ఎలా ఊహించుకుంటాం? మనకంటే గొప్ప వాళ్ళు కావాలి అనుకుంటాం. అలాగే దేవాతి దేవుడు అంతకంటే గొప్పగా మనల్ని చేయాలని ఆయన సంకల్పిస్తున్నాడు. ఆయన సంకల్పానికి అప్పగించుకొని ఆయన జీవితంలోనికి నువ్వు వస్తావా? ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికలోనూ నువ్వు సాగుతావా? అలాగైతే నీకోసం ప్రార్థన చేస్తాను, ఏకీభవించు. పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. నీ ఆలోచనలు ఎంత గొప్పవి నాయన, స్థిరమైనవి, శాశ్వతమైనవి. నీ యొక్క ఆలోచన, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు, నీ సంకల్పములు శాశ్వతమైనవి, తరతరముల వరకు నిలిచి ఉంటాయి. మా జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనవి, మేలుకరమైనవి. కనుక తండ్రి, ఇదిగో ఈ బిడ్డలు ఎవరెవరైతే ఈరోజు ఆలోచనలు తీసుకోవాల్సి ఉందో, ఎవరెవరైతే ఒక సంకల్పం, ఒక నిర్ణయం, ఒక ఉద్దేశాలు వాళ్ళు ఎన్నుకోవలసి ఉన్నదో, అయితే వారి సొంత ఆలోచన లేదా ఎవరో చెప్పినది కాకుండా ప్రార్థన పూర్వకంగా, వాక్యానుసారముగా, వారి యొక్క దర్శనముల ప్రకారం, ప్రేరేపణను బట్టి ఆత్మ నడిపింపులోనికి వెళ్ళగలిగేటట్లు సహాయం చేయండి. మీ యొక్క ఆత్మ చేత నీ బిడ్డల్ని నడిపించి నీ సంకల్ప ప్రకారంగా కొనసాగేటట్లు అనుగ్రహించండి. దేవా, ఎలాంటి తప్పటడుగులు, ఎలాంటి లోకపు ఆవేశము, లేకపోతే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ప్రణాళికలు వారి జీవితంలోనికి చొరబడి రాకుండా యేసు నామముననే వారు దైవ సంకల్పములో నడుచున్నట్లుగా అనుగ్రహించి ఈరోజు ఒక గొప్ప ఆలోచనని బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరునుగాక. మే గాడ్ బ్లెస్ యు.